Hi, Andy. First of all, thank you so much to all the directors and me to really take time and come here. And first of all, I'll talk about Arvind sir. Thank you, sir. Thank you so much. Really, for been sweet since day one. మీరు నిజంగా అంటే నాకు ఈ షూట్లో అయితే రియలీ సార్ నేను చాలా ఎంజాయ్ చేసింది రియల్ మీ కంపెనీ. మీకు చాలాసార్లు చెప్పాను దట్ రియలీ లవ్ యువర్ కంపెనీ అండ్ లవ్ యువర్ ఎఫెక్షన్. లక్కీలీ ఐ డెంట్ సీ ద అదర్ సైడ్ ఆఫ్ అరవింద్ గారు. ఇంత ఐ ఓన్లీ సీ ద దండం సైడ్ ఆఫ్ ఇట్. ఐ డెంట్ సీ ద దండ సైడ్ ఆఫ్ ఇట్. సారీ దాని వే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ అరవింద్ గారు ఏం చెప్పారంటే ఇప్పుడు చిన్న ఒక ఇన్స్టెన్స్ ఏంటంటే వచ్చే ముందు ఒక చిన్న సలహా అడిగారు సార్. ఇలా ఒక కాల్ వచ్చింది మనకి ఏం చేయమని తెలుసు సార్ అని చెప్తే కరెక్ట్ ఒక చిన్న 30 seconds లో నాకు బ్యూటిఫుల్ సజెషన్ ఇచ్చారు. అది ఏం సజెషన్ అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళినా సరే అది ప్రూవ్ చేయలేదు ఎవరు అలా అని చెప్పి అది అతను కూడా పనికిరాదు. అంటే రియల్లీ ఇంత ఈజియెస్ట్ సొల్యూషన్ ప్రొవైడర్ అంటే అరవింద్ గారే. Really, sir, it's a great. I mean, join us. Seriously, I would really love to work with you more. God bless. If things go well, I might be a part of your next also. Thank you so much, sir. And Karthik Das Garu, love you, sir. You're a really genuine person, extremely innocent. అంటే మీరు ఎంత ఇన్నోసెంట్ అంటే ఫస్ట్ డే మూవీకి వెళ్ళిన తర్వాత కూడా ఆయన జోన్ అవుట్ ఉన్నాడు సార్. అసలు నమ్మట్లా. అంటే ఆయనకేదో ఒక 2 రివ్యూస్ అన్ని చాలా బాగా వచ్చాయి. ఒక 2 రివ్యూస్ కొంచెం డిఫరెంట్ వచ్చేసరికి ఆయన జోన్ అవుట్ అయిపోయాడు. మా ఫ్రెండ్స్ సినిమా అయిన తర్వాత కంగ్రాచులేషన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే ఆయన ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ తో ఉండడంట అతను. అంటే మా ఫ్రెండ్స్ సరికి వచ్చేసి ఏమైంది ఆయన ఏమైనా హ్యాపీ లేదా ఎడిట్ తోటి ఏమైనా హ్యాపీ లేదంటే నేను అడిగా లేదు సార్ ఐ నాట్ బిలీవ్ అనలేదు అతను. అండ్ ఆల్మోస్ట్ ఆయనకి శ్రీకృష్ణ గారు నేను ఒక 2-3 థియేటర్స్ తీసుకెళ్లి చంద్రబాబు సినిమాలో రజనీకాంత్ చూపిస్తున్నట్టు గంగగా మారుతుంది చంద్రబాబు చూడు అది దగ్గర నుంచి చూడాల్సింది సార్. అంతా నవ్వుతున్నారు సార్. మీరు హిట్ కొట్టారు సార్, మీరు హిట్ చేశారంటే అప్పుడు ఒక 2-3 days తర్వాత ఇంకా అలా బిలీవ్ అయినారు. లవ్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. యూ షోన్ మీ లాట్ ఆఫ్ అఫెక్షన్. అండ్ మీరు ఫ్రాంక్లీ చెప్పారంటే యువర్ లిటరలీ నా పిఆర్. నాకు ఎవరో చెప్తుంటారు ఆయన ఏంటి కార్తీక్ నేను ఎప్పుడు సినిమా రాలేదంట అసలు ఏ రోజు వద్దుగా నాకు మరి అప్పుడో భయం వేస్తుంది. ఇలా చాలా మంది చెప్తే నెక్స్ట్ మీరు తీసుకోలేదు. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీకృష్ణ గారు ఇంకా యాక్చువల్లీ ఈ రోజు ఫిక్స్ అయిపోయింది సార్ మీకు చెప్తామని. ఫస్ట్ డే రోజు వచ్చినప్పుడు మీరు నేనేదో రండి సార్ మీరు వాళ్ళు రమ్మంటున్నారట అంటే రండి సార్ కలిసి వెళ్తా ఉన్నారు. పర్లేదు సార్ మీకు ముందు రండి. గుర్తుపెట్టుకోండి ఈ సినిమాలో మీరు హీరో ఫ్రెండ్ కాదు, మీరు కూడా హీరోయే. అది చెప్పినప్పటి నుంచి లాస్ట్ డే వరకు మీరు అదే డైలాగ్ సార్. ఏం వచ్చినా సరే ఈవెన్ ట్రైలర్ లాంచ్కి వెళ్ళండి సార్. ట్రైలర్ లాంచ్కి నేను రావడం అవసరం అంటారు లేదు, మళ్ళీ అదే డైలాగ్. నువ్వు హీరో కాదు, నువ్వు హీరోనే. రియలీ సార్. సార్ అంటే మీలాంటి వాళ్ళు చాలా రేర్ సార్ ఫ్రాంక్లీ టు బికాస్ ఇప్పుడు రైట్ నో ఇఫ్ యూఆర్ నాట్ దేర్ దిర్ ఇస్ నో అరవింద్ సార్. అరవింద్కి ఇన్ని సీన్లు పడవు, అరవింద్కి ఇంత ఎలివేషన్ రాదు, అరవింద్కి ఇంత రెస్పాన్స్ రాస్తుంది. ప్యూర్లీ హోల్ అండ్ సోల్ క్రెడిట్ గోస్ టు యూ బికాస్ యూఆర్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ పర్సన్ ఇన్ దిస్ హోల్ యూనిట్ సార్. ఎవరైనా హార్డ్ వర్కింగ్ కానీ అందరికంటే ఎక్కువ ఒక చిన్న నాచ్ లో మీరు ఎక్కువ సార్. లాస్ట్ డే వరకు మీరు చాలా కష్టపడ్డారు. అండ్ లవ్ యూ సో మచ్ సార్. ఐ బిన్ హ్యూజ్ ఫ్యాన్. అండ్ స్వాగ్ గురించి నేను ఎన్ని చెప్పినా తక్కువే. హర్షిత్ గారు ఐమ్ షూర్ ఐ టోల్డ్ యూ టు ఆ సినిమాకేమో రియలైజ్ సార్ యూఆర్ ద మోస్ట్ వర్సటైల్ యాక్టర్. అండ్ ఐ రియలీ లవ్ యూ సో మచ్. ఐ హోప్ టు వర్క్ విత్ యూ వెరీ సూన్ సార్. అండ్ కీర్తిక థ్యాంక్ యూ సో మచ్ మా. నా కోసం అంత మంచి పాట పాడావు. ఇంక మన జీవితానికి అందరికంటే ఏం చేయాలి చెప్పు. ఈ ఒక్క దాంతో చెప్పుకొని నీకు అసలు ఎక్కడికో వెళ్ళిపోయా. స్పీచ్ చాలా ప్రిపేర్ అయ్యా, నీ పాట వల్ల మొత్తం పోయింది. ఫస్ట్ డే కాఫీ షాప్ లో చూసినప్పుడు ఇట్ స్టార్టెడ్ లైక్ హాయ్ సార్ హవ్ ఆర్ యూ అంటే హలో కేతిక జీ హవ్ ఆర్ యూ ఈ స్టేజ్ లో స్టార్ట్ అయ్యి రైట్ నో ఐ కెన్ అఫీషియల్లీ సే దట్ షీ ఈజ్ మై స్పిరిచువల్ పార్ట్నర్. చాలా మంచి అమ్మాయి, దిల్సే చాలా రిలీజియస్ అండ్ చాలా చాలా మెచ్యూర్. అంటే ఎన్నో రకాలుగా షీఈ్ మల్టీ టాలెంటెడ్. అండ్ ఒక టేకెన్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది దట్ ఐ వెరీ పర్టికులర్ సార్ చూడు తలబడుతుంది మీ వల్ల. ఐ వెరీ పర్టికులర్ సెట్ ఆఫ్ స్కిల్స్ ఇన్ మై నెక్స్ట్ బర్త్. I'm going to look for you. I'm going to find you. And I'm going to befriend you. మన జీవితం అంతా ఫ్రెండ్స్ ఉన్నాయి కాబట్టి అందుకంటే ఎక్కువ కోరికలు పెట్టుకోకూడదు. థ్యాంక్ యూ సో మచ్ కీర్తిక. సీరియస్లీ లవ్ యూ. అండ్ ఇవానా గారు యూ నాట్ దేర్ బట్ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ ఐఎమ్ షూర్ యూ సీన్ ద హోల్ అప్రిషియేషన్. గ్రేట్ డెబ్యూ. కంగ్రాచులేషన్స్. విద్య గారు వన్స్ అగైన్ యూర్ ద మోస్ట్ స్వీటెస్ట్. అండ్ ఇక్కడ కూడా నేను లక్కీలీ ఐ డెంట్ సీ ద అదర్ సైడ్ ఆఫ్ యూ. దేవుని దగ్గర చూడొద్దని కోరుకుంటున్నాను బికాజ్ ఐ హర్డ్ యువర్ ఫైర్.
అండ్ లక్కీలీ ఐ ఆల్వేస్ సీన్ ద గుడ్ కోప్ ఆఫ్ యువర్ సైడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ విజయ్ గారు, సీరియస్లీ. Vishal sir, seriously it's an honor, our third movie together, and I'm so happy to be a part of it. And whole direction department, Naresh garu nunchi, Kishore garu nunchi, whole direction department, love you so much. Nijanga ఇది అందరి సినిమా, మీరు అందరూ చాలా హెల్ప్ చేశారు. చిన్న చిన్న డైలాగ్స్ కి, చిన్న చిన్న మూమెంట్స్ కి తెలియకుండానే సీక్రెట్ గా కార్తిక్ గారు తెలియకుండా ఇంట్లో నుంచి వచ్చి అన్న చేయండి అన్న చాలా మోటివేషన్. కార్తిక్ గారు ఇది కాదు జరిగింది, చేయండి అన్న, చేసేయండి అన్న, ఏం కాదన్నా చేసేయండి. ఈ టైప్ లో నాకు చాలా మోటివేషన్ చేయించారు. Thank you so much. And Bhanu Garu, Riyas Garu, one of the most silent producers, very sweetest. Manivas Garu, thank you so much for support, sir. And one of my favorite co-actor, Prabhas Singh Garu, నాకు నిజంగా కోరిక ఆయనతో ఒక ఫుల్ లెంత్ రోల్ పడాలని. ఎందుకంటే ఆయన రేంజ్ కామెడీకి ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేని అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఆయన ఆఫ్ స్క్రీన్ లో వన్ ఆఫ్ ది బెస్ట్. ఇప్పుడు అనుకుంటా నేను ఆఫ్ స్క్రీన్ కొన్న టైమింగ్ ఎందుకు వాడుకోవట్లేదు అనే ఫీలింగ్. Love you so much, sir. Seriously, it's an honor and really love you. Genuinely. ఈ సినిమాతో ఒకసారి మీరు చూడాలి సార్ ఖచ్చితంగా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. అండ్ ఆల్సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా గాయత్రి అనురాధ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎందుకంటే ఫర్ బీయింగ్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్. ఎన్నో పంచులు నువ్వు ఏదైతే నీ గురించి మాట్లాడుకున్నావు, అయినా సరే చాలా సపోర్టివ్ గా తీసుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్ మా, రియలీ విషింగ్ ఎ లాట్ ఆఫ్ సక్సెస్ టు యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ. Thank you.